ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర, వార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్నారు. దేవర పార్ట్ 1 షూటింగ్ ముగింపు దశలో ఉంటే, వార్ 2 షూటింగ్ గత నెలలోనే మొదలైంది. దేవర చిత్రం అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం 2 చిత్రాలు ముగిసిన తర్వాత కేజీఎఫ్, సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్ ఒక సినిమా చేయబోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ 31 పేరిట అంచనాలు మొదలు కాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి క్రేజీ అప్డేట్ అయితే వైరల్ అవుతోంది. సో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి మరి తాజాగా ప్రశాంత్ నీల్ వీడియో తారక్ టైటిల్ను పెట్టి పుట్టినరోజైన మే 20న ప్రకటిస్తారంటూ టాక్ నడుస్తోంది. ఈ సినిమాకి డ్రాగన్ అనే పవర్ఫుల్ టైటిల్ పెట్టినట్టుగా సమాచారం. ఇప్పటి వరకు తన జీవితాలన్నిటికీ కాస్త వెరైటీ టైటిల్సే పెట్టారు నీల్. కేజీఎఫ్, సలార్ ఇలా ఇళ్ల పేరుని ఆడియన్స్ పెద్దగా వినలేదు. మరి ఇప్పుడు డ్రాగన్ అనే పేరు అందరికీ తెలిసిన కథ, దీనికి లింక్ ఏంటో చూడాలి. ఒకవేళ డ్రాగన్ టైటిల్ అయితే ఓకే మాత్రం అయిపోయినట్లే, అంటే అదిరిపోయినట్టని ఫ్యాన్స్ కూడా భావిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం సలార్ 2 షూటింగ్ మొదలు పెట్టేందుకు నీల్ రెడీగా ఉన్నారు. ఈ నెలాఖరులో సలార్ 2 షూటింగ్ కూడా మొదలవబోతోంది. అన్నీ అనుకున్న సమయంలో షూటింగ్ జరిగిపోతుంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితేనే ఈ ఏడాది చివరిలో సలార్ 2 రిలీజ్ని చేయాలని ప్రశాంత్ నీల్ అనుకుంటున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజుకి ఒక్కరోజు ముందే అదిరిపోయేటువంటి అప్డేట్ ఇవ్వబోతోంది దేవర టీం. తారక్ బర్త్డే కానుకగా దేవర ఫస్ట్ సింగిల్ని రిలీజ్ చేయబోతున్నట్టుగా ప్రకటించింది. ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ ఇస్తున్న సంగతి తెలిసిందే. దేవర సాంగ్ పాడినటువంటి రిలీజ్ చేసినటువంటి మరి ఈ నేపథ్యంలో అందరూ కూడా ఎంతగానో ఆనందంగా అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దేవర సాంగ్ రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్కి జైలర్లోని టైగర్గా హుకుం పాట ఇంకా గుర్తుంటుందా అంటూ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఇటీవల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే మరి ఈ సాంగ్ తాను విన్నానని, ఫ్యాన్స్కి ఇది బీభత్సంగా నచ్చుతుందంటూ హైప్ ఇచ్చేశారు. సో మొత్తానికి దేవర చిత్రంలో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇందులో సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. మొత్తం 2 భాగాలుగా దేవరని తెరకెక్కిస్తున్నారు కొరటాల. తన గత చిత్రం ఆచార్య డిజాస్టర్ కావడంతో దేవర హిట్ కొట్టాలని కసిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ RRR తర్వాత చేస్తున్నటువంటి సినిమా ఇదే కావడం విషయం. కాబట్టి RRR తర్వాత ఇంతకాలం తీసుకోవడానికి కారణం కూడా ఈ స్క్రిప్టే. కాబట్టి ఆయన్ని నమ్మి తన కాలాన్ని మరి ఎంతో చక్కటి అది మరి సంపాదించుకోవచ్చు. కానీ సమయం పోతే రాదు కదా. అందుకే దేవర సినిమాకి సంబంధించిన విషయాలని గురించి ఆలోచించి తనకి సంబంధించిన గౌరవ మర్యాదలు పక్కన పెట్టి ముందుకు వెళ్ళాలని ఆయన కోరినట్టుగా తెలుస్తోంది. అందుకే ఈ విషయం సెన్సేషన్గా మారుతోంది.